10 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ఏనాడన్నా మీరు ఒక గ్రామ సభ పెట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఇగో ఫలానా వాళ్ళకి ఈ పథకాన్ని మేము ఇస్తున్నాము మీకు సమ్మతమేనా కాదా అని అడిగిన సందర్భం ఎక్కడన్నా చూసిరా మేడం? ప్రజాపాలన అంటే అదే మేడం. గ్రామ సభలు పెట్టి గ్రామంలో ప్రజలందరి ముందు ఏదైనా సరే పథకాన్ని వర్తింపజేయడం అనేది దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ రూలింగ్. దాన్నే ప్రజా పరిపాలన అంటారు. ఏదో ఫామ్ హౌస్లో కూర్చొని ఒక్కొక్క వేలుకు 5,000కు 5 ఉంగరాలు పెట్టుకొని నెలకు ₹1,00,00,000 రెంట్ తీసుకుంటూ ఒక ఇంట్లో 5-6 కార్లు పెట్టుకున్న వాళ్లకు దళిత బంధు ఇచ్చినటువంటి చరిత్ర మేడం వాళ్ళది. ఈరోజు వాళ్ళు వచ్చి మేము గ్రామ సభ పెడితే మా గ్రామ సభను అడుగుతున్నారు. మేడం ఎక్కడైనా సరే సహజ సిద్ధంగా ఒక 10 మంది జమ అయిన దగ్గర కొంత సందడి అనేది ఉంటుంది. ఒకరికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక అభిప్రాయం ఉంటుంది. అట్లా ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ఆలోచనలు, వివిధ పార్టీలకు సింపథైజర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, యువత, తర్వాత ముసలి వాళ్ళు, మహిళలు, ఇట్లా అనేక సందర్భాల్లో ప్రజలు వచ్చినప్పుడు కొంత సందడి నెలకొల్తుంది మేడం. ఈ విషయాన్ని అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు నేరుగా నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రజలు నేరుగా నిలదీశారు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు అని చెప్పి ఈ రోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయట్లేదు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ నిలదీస్తలేరు. మీరు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే ఎందుకు మధ్యలో మీరు వస్తున్నారు? మీరు రావద్దు అని చెప్పి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వెళ్ళగొడుతున్నారు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు. ఇంకోటి మేడం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రభుత్వానికి ప్రశ్న అడుగుతారు. ప్రశ్న అడిగినప్పుడే అది ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి అనుసంధానమై ఉంటుంది. ఇదేం ఏకఛత్రాధిపత్యం కాదు. మనం చెప్పిందల్లా గొర్రెల్లాగా తల ఊపి పోవడం అనేది ప్రజాస్వామ్యం అనరు. ప్రశ్న అడిగిన వాళ్ళందరినీ కూడా దాని వ్యతిరేకత అని చిత్రీకరించడము బీఆర్ఎస్ పార్టీ యొక్క కుసంస్కారం అని చెప్తా మేడం. ఈ రోజు ఎక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనుల పైన ప్రజలు ప్రతి దగ్గర కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. దరఖాస్తులు ఇచ్చినప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వాలా లేదా అన్నటువంటి విషయం పైన ప్రజలు అధికారులను వచ్చి ప్రశ్న అడుగుతున్నారు. ఇవ్వాలా లేదా అని ప్రశ్న అడగడాన్ని కూడా వ్యతిరేకతగా చిత్రీకరిస్తే దాన్ని ఏమంటుంది మేడం? ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి లేట్ అవుతుందంటే బహుశా వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నా అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారు కాబట్టి వారి రాక కోసం బీజేపీ పార్టీ వేచి చూస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అధ్యక్ష రేస్లో మీరు చెప్తున్నటువంటి పేర్లలో అధికమైన పేర్లు ఏది మేడం? 1 ఈటల రాజేందర్ గారు, 2 రఘునందన్ రావు గారు. వీళ్ళిద్దరు ఎవరు మేడం? ఈ ఇద్దరు కూడా కేసీఆర్ గారి శిష్యులే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి 2009లో కూడా కేసీఆర్ గారు ఇక్కడ మహాకూటమిలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మిత్రధర్మాన్ని ఉల్లంఘించి అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చిన అక్కడ బీజేపీ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రధర్మాన్ని విడిచిపెట్టి పోయి బీజేపీతో జట్ట కట్టింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళిద్దరికి కూడా అవినవ భావ సంబంధాలు ఉంటాయి. బొమ్మకి బొరుసుకు చెరొక రూపం మాత్రమే. వారిద్దరు ఒక రకంగా కవల పిల్లలు, రూపాలు వేరైనా వాళ్ళ సిద్ధాంతం ఒకటే. కాబట్టి మేడం ఈరోజు మేము బడేబాయ్ అని చెప్పి ఈ రోజు రాష్ట్రానికి పసుపోటు తీసుకొచ్చిన పార్టీ మేడం. మేము ఈ రోజు బడేబాయ్ అని చెప్పి మేము ఈ రాష్ట్రానికి పసుపోటు తెచ్చినాం. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించడము, పెద్దన్న పాత్రగా మేము చూడడము అది మా సంస్కారం మేడం. మీలాగా ఈ భారతదేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం ఒక పార్టీ వెల్కమ్ మేడం, పార్టీ వెల్కమ్ సార్ అని చెప్పడం సంస్కారం లేదు. ఈ రోజు ఒక ప్రధానమంత్రిని బడేబాయ్ అంటే వచ్చిన తప్పేముంది? ఎవరైనా సరే మనము ఎదుటి వాళ్ళను అన్నాన్ని సంబోధించడంలో తప్పేముంది మేడం? డెఫినెట్ గా అంటాం మేము.
పసుపు తీసుకొచ్చింది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. వాళ్ళ ఖాతాలు వేసుకోవడం ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఆ టైంలో? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అరవింద్ ఆయన బాండ్ రాసి ఇచ్చిండు, నేను తీసుకొస్తాను. నేను ఎక్కడ కూడా అరవింద్ గారి పాత్ర లేదని చెప్పలేదు. దమ్ము నాకుందని చెప్పి అరవింద్ గారి పాత్ర లేదని చెప్పలేదు. అరవింద్ గారి పాత్ర ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత మెయింటైన్ చేయడం వల్ల ఈ రోజు అది వచ్చింది. కాబట్టి అరవింద్ గారికి ఎంత క్రెడిట్ ఉంటుందో అంతే క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది, అంతే క్రెడిట్ ఉంటది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేడం ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మిత్రుడు చెప్పాలి. సరే, మీరు 1 సంవత్సరం దాటిపోయింది, ఇచ్చిన హామీలు అదే ప్రజాపాలన అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఈ 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా లేదా? సరే మేడం, 6 గ్యారెంటీలు కదా చెప్తా. నేను 6 గ్యారెంటీలు చెప్తా. ఫ్రీ బస్ ఇస్తున్నామా? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా? 200 యూనిట్ల వేసుకోండి మేడం. ఆర్టీఐ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ట్రాన్స్పరెంట్ గా జరగాలని చెప్పి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకు ఒక దరఖాస్తు ఇవ్వండి, మీకు ఎంతమందికి రాష్ట్రంలో ఇస్తున్నామో సమాచారం ఇస్తాం మేము, కాదని ఎక్కడ దాచిపెట్టింది లేదు కదా. అట్లాగే హాస్పిటల్స్ 10 లక్షల రూపాయలు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నామా లేదా? ఇంకేమో రుణమాఫీ చేయాలనుకున్నాం. రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాం. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 90% కి పైగా రుణమాఫీ జరిగింది మేడం. ఒక మాట ఉదాహరణ చెప్తా. కేటీఆర్ గారు షాబాద్ లో పోయారు, ఒక పెద్దవాడకు మైక్ ఇచ్చారు. అమ్మా నీకు రుణమాఫీ జరిగిందా అన్నారు. జరిగింది నాయన, 25,000 నాకు రుణం ఉండే, మాఫీ అయ్యింది, మళ్ళా పోయి నేను లోన్ తెచ్చుకున్నా అని చెప్పింది. అంటే రుణమాఫీ జరిగినట్టే కదా. హరీష్ రావు గారు ధర్నా చౌక్ లో ధర్నా పెట్టి ఎంతమందికి రుణమాఫీ అయిందో చేతులు లేపండి అంటే 75% మంది అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ కార్యకర్తలే చేతులు లేపారు. అంటే రుణమాఫీ జరిగినట్టే కదా. ఇంకొక ఎమ్మెల్యే గారు సంజయ్ గారు పాదయాత్ర చేసి 10 అడుగులు ముందుకెళ్ళి ఒక పెద్ద ఆయనని అడిగారు, అయ్యా నీకు రుణమాఫీ జరిగిందా అంటే ఆ రుణమాఫీ జరిగింది అన్నట్టు. ఏం కావాలి మేడం? ఇంకా మీరు ఎవరిని అడిగినా రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు కదా. అవుట్ ఆఫ్ ది టాపిక్ అండి ప్లీజ్. మధుసూదన్ గారు, ఇప్పుడు పార్టీలోకి చాలా మంది మారుతూ ఉంటారు, ఓడిపోయినా గెలిచినా పార్టీ చేంజ్ అవుతుంటారు, అధికార పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. ఇప్పుడు బీజేపీలో కూడా చాలా మంది ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు వేరే సందర్భాల్లో. సో ఈ వాదన ఏం తెరపైకి రాదంటారా? అంటే ఇక్కడ ఆ వాదన వచ్చినా కూడా పైకి తేలుతుందా లేదా అనేది ప్రధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ పార్టీలోనూ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు లేరు, ఖచ్చితంగా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోనూ ఉన్నారు, బీఆర్ఎస్లోనూ గతంలో ఉన్నారు. అలాగే అదే చెప్పారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ అంతే కదా. సో ఇప్పుడు ఇతర పార్టీలు అసలు కాన్సెప్టే పోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అనేది అది ఊరికే టైం పాస్కి అంతే. వేరే పార్టీ నుంచి వచ్చిన వాటికి ఎట్లా పట్టం కడతారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు.